గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు పొలిటికల్ వార్కు వేదికైంది. ఎన్నికల ముందు ఆ తర్వాత బ్యారేజ్ చుట్టే పాలిటిక్స్ తిరుగుతున్నాయి. ఆ ప్రాజెక్టు మరోసారి రాజకీయ తెరపైకొచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం పర్యటించింది. ఇవాళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల టూర్ ఆసక్తిగా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం కలకలం రేపింది. అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ హీట్ ను పెంచింది. ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు చెప్పాలని ఓసారి 5 మంత్రుల బృందం అధికారులతో కలిసి ప్రాజెక్టు పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కుంగిన మేడిగడ్డ బ్యారేజీని, బుంగలపడ్డ అన్నారం బ్యారేజీని సందర్శించింది మంత్రుల బృందం. మినిస్టర్స్ టీం విజిట్ చేసిన తర్వాత ఇచ్చిన రిపోర్టుతో ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేపట్టడం సంచలనంగా మారింది. ఇక ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక చర్చను నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ నేతృత్వంలో వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రివర్గం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని సందర్శించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, మాజీ సీఎం కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. ఆ పర్యటనకు బీఆర్ఎస్ దూరంగా ఉన్న అంశాన్ని ప్రత్యేకంగా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కూడా వివిధ వేదికలపై మేడిగడ్డ అంశాన్ని ఆయుధంగా చేసుకుని బీఆర్ఎస్ ని ఇరుకున పెడుతూనే ఉన్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఎదురుదాడికి దిగడమా, ఆత్మరక్షణ చేసుకోవడమా అనే సందిగ్ధ పరిస్థితుల్లో అటాకింగ్ మోడ్లోకి వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి మాటలపై అనుమానాలు కలుగుతున్నాయని, 3 ప్రాజెక్టులు కొట్టుకుపోవాలని కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. మరికొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో మేడిగడ్డ అంశంతో బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే, అదే ప్రాజెక్ట్ అంశంతో తిప్పికొట్టాలని బీఆర్ఎస్ ప్రణాళిక రచిస్తోంది. అందుకోసమే ప్రాజెక్ట్ సందర్శన చేపట్టాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం విజిట్ చేసి నివేదిక రెడీ చేస్తున్న తరుణంలో ఈ అంశం మరింత జటిలంగా మారే అవకాశాలున్నాయి. ఇది గ్రహించిన బీఆర్ఎస్ నేతలు ఈ పర్యటనకు ఏర్పాట్లు చేశారంటున్నారు పరిశీలకులు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న బీఆర్ఎస్ నేతలు ఏం చెప్పబోతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.